తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాలతో ఏర్పడ్డది సార్. ఇక కళాకారుల పాత్ర కూడా తెలంగాణ ఏర్పాటులో వెలగట్టలేనటువంటి సార్. ముఖ్యంగా మీ కృతజ్ఞతలు చెప్పే అవకాశం నాకు వచ్చింది సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా చూసిన సార్. మీరు ఆ రోజు లోక్సభలో చేసినటువంటి పోరాటానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ ఈ అంశంలో. అయితే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో సార్, ఇంకా చాలామంది కళాకారులు మిగిలిపోయినారు సార్. ఈ సారథిలో అర్హులైనటువంటి కళాకారులను మరికొన్ని ఉద్యోగాలు తీసుకోవాలని వాళ్ళు కోరుతా ఉన్నారు సార్. ఇక భూమి ఉండి లేకపోతే వాళ్ళకి చాలామందికి భూమి లేక జాగా లేక ఉద్యోగం ఊపిరిగా కొట్లాడినటువంటి చాలామంది కళాకారులు వాళ్ళు కొన్ని డిమాండ్లు చేస్తూ ఉన్నారు సార్. అలాగే సినీ పరిశ్రమలో ఉన్న వారికి 15 లక్షలు సబ్సిడీ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు సార్. సాంస్కృతిక సారథిని ప్రక్షాళన చేసి నిజమైన ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ఆర్టిస్టు ప్రొటెక్షన్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. తమరికి పంపిస్తున్నాను సార్.